So very good morning to one and all. A warm welcome to this online session. So thank you very much for watching our videos. Today we are going to discuss entrance corner. Now in number system, question number 5. Okay. So all videos have been uploaded into YouTube. So you can search there. Right. So just type as Ashok now there. You can find all the videos. So Nana, you can see the fifth question. What is fifth question is saying, Nana? Using the different digits, find the smallest number of 4 digits. We have to find the smallest number of 4 digits, which is which 9 is in tens place. సో 9 అనేది ఖచ్చితంగా టెన్స్ ప్లేస్ లో ఉండాలన్నట. మనం ఏం అనుకోవాలి? స్మాలెస్ట్ 4 digit నెంబర్ అనుకోవాలి. వీ హ్యావ్ టు ఫైండ్ దట్ స్మాలెస్ట్ 4 digit నెంబర్. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, మనం అనుకోవాల్సింది స్మాలెస్ట్ 4 digit నెంబర్. ఎస్. సో మరి స్మాలెస్ట్ 4 digit నెంబర్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద స్మాలెస్ట్ 4 digit నెంబర్? టెల్ మీ నాన్న. Smallest 4 digit number what, Nana? What is smallest 4 digit number? Simply it is 1000. 1000 is the smallest 4 digit number. But ఏమంటున్నాడు? ఒక కండిషన్ పెట్టాడు. In which 9 in tens place. ఖచ్చితంగా 9 అనేది టెన్స్ ప్లేస్ లో ఉండాలి అంటున్నాడు. అంటే చూడండి జాగ్రత్తగా, ఇప్పుడు స్మాలెస్ట్ నంబర్ వచ్చేసి మనకి 1000. 4 digit నెంబర్ వచ్చేసి 1000 కరెక్టే. కానీ ఇక్కడ కండిషన్ ఏమన్నాడు? ద కండిషన్ ఈస్ టెన్స్ ప్లేస్ లో. ఇది మనకు తెలుసు, వన్స్ ప్లేస్, ఇది టెన్స్ ప్లేస్, ఇది టెన్స్ ప్లేస్. ఈ టెన్స్ ప్లేస్ లో ఖచ్చితంగా 9 ఉండాలి అని చెప్పాడు. ఈ టెన్స్ ప్లేస్ లో ఏమని చెప్పాడు? 9 ఉండాలి అని చెప్పాడు. సో ఖచ్చితంగా ఇప్పుడు మనం దీన్ని ఎట్లా ఆన్సర్ చేయాలి అంటే, ఆన్సర్ ని పట్టుకొనే చేయాలి ఎప్పుడు కూడా. ఇలాంటి వాటిని బేస్డ్ ఆన్ ద ఆన్సర్స్ నే మనం వెళ్ళిపోవాలి. బేస్డ్ ఆన్ ద ఆన్సర్సే వెళ్ళిపోవాలి. సో ఇక్కడ చూడండి, మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 4 digits టెన్స్ ప్లేస్ లో 9 ఉండాలి అంటే 1090. 1090 ఇస్ ద యాక్చువల్ గా మనకు కావాల్సినటువంటి ఆన్సర్. కానీ ఆన్సర్ అక్కడ ఉందా? లేదు. అంటే ఉన్న దాంట్లో స్మాలెస్ట్ నంబర్ ని వెతకాలి. స్మాలెస్ట్ నంబర్ వెతకాలి. బట్ దట్ షుడ్ బి టెన్స్ ప్లేస్ లో 9 ఉండాలి కంపల్సరీ. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఆప్షన్ ఎలిమినేషన్ ప్రాసెస్ ని మనం మొదలు పెట్టుకోవాలి. ఇలాంటి క్వశ్చన్స్ కి ఎలిమినేషన్ ప్రాసెస్ ఆఫ్ ఆప్షన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఎస్. సో జస్ట్ యు వెయిట్. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 1290. ఎలిమినేషన్ పద్ధతి పాటించాలి ఇక్కడ. సో సెకండ్ ఆప్షన్ వచ్చేసి 1092. సో ఎలిమినేషన్ పద్ధతి మనం పాటించాలి. ఇలాంటి క్వశ్చన్స్ కి యు గో విత్ ఎలిమినేషన్ ప్రాసెస్. అండ్ 2091 థర్డ్ ఆప్షన్. అండ్ ద ఫోర్త్ ఆప్షన్ ఈస్ 2190. The fourth option is 2190. Right? 2190. ఇక్కడ చూడండి, మనకు అన్ని ఆప్షన్స్ లో 9 అనేది ద నెంబర్ 9 అన్ని ఆప్షన్స్ లో కూడా టెన్స్ ప్లేస్ లోనే ఉంది. ఇక్కడ టెన్స్ ప్లేస్ లోనే ఉంది, ఇక్కడ టెన్స్ ప్లేస్ లోనే ఉంది, ఇక్కడ 10 లోనే ఉంది, ఇక్కడ 10 లోనే ఉంది. సో కాబట్టి ఇలాంటి క్వశ్చన్ ని కన్ఫ్యూజ్ కాకుండా మనం ఎలిమినేట్ చేయాలి. రైట్. సో అన్నిట్లో మనకు సేమ్ పొజిషన్ లో ఉంది కాబట్టి ఉన్న దాంట్లో స్మాల్ నంబర్ ని వెతుక్కోవాలి అప్పుడు. సో ఇప్పుడు ఉన్న దాంట్లో స్మాలెస్ట్ నంబర్ ఏంటి? వాట్ ఇస్ ద స్మాలెస్ట్ నంబర్ ఇన్ దిస్? సో సింప్లీ టెల్ మీ నాన్న, వాట్ ఇస్ ద స్మాలెస్ట్ నంబర్ ఇన్ దిస్? ఇందులో స్మాలెస్ట్ నంబర్ ఏంటి నాన్న? 1092 is the smallest number. So this is what our answer. So this is what our answer. So this is what our smallest number. Got it? This is what our smallest number of 4 digits in which 9 is in tens place. మిమ్మల్ని క్వశ్చన్ ఇంకా డిఫరెంట్ గా అడగచ్చు. 9 is in 100 place అనొచ్చు, 9 is in ones place అనొచ్చు, లేదా 9 is in thousands place అనొచ్చు. ఇట్లా రకరకాలుగా, లేదా 9 కాకుండా
టూ ఈజ్ ఇన్ ప్లేస్ అనొచ్చు. అంటే చూడండి, మనం జాగ్రత్తగా ఇలాంటి క్వశ్చన్స్ కి వీ హ్యావ్ టు ఆన్సర్. వీ హ్యావ్ టు ఆన్సర్ very very carefully. This is very important. All of you got my question, Nana? Got my point, all of you? Got sir. Yes, so this is the question, you got it. Now tell me, Nana, sixth question. Read the sixth question. Sixth question. Which is the smallest 5-digit number formed by digit 5, 1, 6 when 2 digit can be used twice? Yes. Tell me, Nana. ఏమంటున్నాడు క్వశ్చన్? ఏమంటున్నాడు చదవండి. విచ్ ఈస్ ద స్మాలెస్ట్ 5-digit నంబర్? సో ఇందులో స్మాలెస్ట్ 5-digit నంబర్ ఏంటి అని అడుగుతున్నాడు. ఫార్మ్డ్ బై వాట్? ఏ డిజిట్స్ అని ఫార్మ్ కావాలన్నట? 5, 1, 6. 5, 1, 6 తో ఇది ఫార్మ్ కావాలంట. ఇట్ షుడ్ బి ఫార్మ్ విత్ 5, 1 and 6. when 2 digits can be used twice. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఏవైనా 2 digits ని మనం ట్వైస్ వాడచ్చు అని అంటున్నాడు. అంటే వాడిన డిజిట్ నే మళ్ళీ వాడచ్చు అని చెప్తున్నాడు. సో వాడిన డిజిట్ నే మళ్ళీ వాడచ్చు అని చెప్తున్నాడు. సింపుల్ ఇది కూడా చూసి మనం చెప్పేసినాను ఆన్సర్. సో జాగ్రత్త చూడండి, ఆన్సర్స్ ని కూడా మనం చూసి చెప్పేసినాను. వాడిన డిజిట్స్ నే మళ్ళీ వాడాలి నన్ను. యూ కెన్ యూజ్ ద ఎనీ 2 digits 2 times వాడాలి. ఇక్కడ చూడండి 1 ని, ఇక్కడ చూడండి మీరు ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ లో కనుక అబ్జర్వ్ చేస్తే, ఇఫ్ యూ విల్ సీ నౌ నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 6. క్వశ్చన్ నంబర్ 6. సో క్వశ్చన్ నంబర్ 6, here what are the options you are having? All of you see very carefully. The first option is 1, 1, 5. I think what is now 8, na? No, sir. So 1, 1, 5, 1, 1, 5, 6, 5. Yes. 1, 1, 5, 6, 5. So and the second option is 5, 1, 5, 1, 5, 1, 1, 5, 6. 5, 6. This is the second option. And the third option is Double 1, 1, 1, 5, 5, 5, 5, 6, 5, 6. And the fourth option is 1, 1, 1, 6, 5, 5. 5. Now tell me the answer, Nana. All of you see very carefully. You have to see very carefully. Question అర్థం చేసుకోండి. So what is the smallest number? నన్ను అడిగింది ఏంటన్నా? నన్ను అడిగింది వచ్చేసి what is the smallest 5-digit number? ఇవన్నీ కూడా 5 digits ఉన్నాయా లేవా చూడండి. అన్ని all are 5 digits numbers only. So all are 5 digit framed by 5 and 6. అన్నిట్లో 5 and 6 ఉందా? ఖచ్చితంగా అన్నిట్లో 5 and 6 ఉంది. కానీ మనం ఏం అడిగాడు? ఎనీ 2 digits రిపీట్ కావాలి, ట్వైస్ రావాలి అని అంటున్నాడు. ఎనీ 2 digits అంటే 2 digits ట్వైస్ లో ఉండాలి. 2 digits ఉండాలి, ట్వైస్ ఉండాలి. సో చూడండి, when 2 digits can be used twice. 2 digits ట్వైస్ గా అవి యూజ్ చేయబడాలి. దే హ్యావ్ బీన్ యూజ్డ్ ట్వైస్. యూజ్డ్ ట్వైస్ అంటే అర్థం ఏంటంటే అంటే రిపిటేషన్ అనేది పక్క పక్కనే ట్వైస్ గా ఉండాలి. ద రిపిటేషన్ ఆఫ్ ద నంబర్స్ రెండు కూడా పక్క పక్కనే ట్వైస్ గా ఉండాలి. ఇక్కడ చూడండి 1, 1, జాగ్రత్త చూడండి, 1, 1, 5, 6, 5. ఇక్కడ 1, 1 అనేది ట్వైస్ యూజ్ చేయబడింది, 2 సార్లు యూజ్ చేయబడింది. 5 కూడా 2 సార్లు యూజ్ చేయబడింది. కానీ అందరూ ఫస్ట్ 1 ఆన్సర్ అని పెట్టేస్తారు. కానీ కాదు. ఎందుకు కాదంటే ఓకే 1, 1 2 సార్లు యూజ్ చేయబడింది, కానీ పక్క పక్కనే యూజ్ చేయబడలే కదా ట్వైస్. ఓకే 2 digits కెన్ బి యూజ్డ్ ట్వైస్ నన్. ఓకే 2 digits కెన్ బి యూజ్డ్ ట్వైస్. 2 digits 2 సార్లు యూజ్ చేయబడాలి, బట్ అది కూడా పక్క పక్కన యూజ్ చేయబడాలి. చాలా జాగ్రత్త గుర్తు పెట్టుకోండి. సో ఇక్కడ కూడా 1, 1 రిపీట్ అయింది, కానీ 5 ఒక దగ్గర ఉంది, ఇంకొక 5 ఇంకొక దగ్గర ఉంది.
ఇది కూడా 5 ఒక దగ్గర ఉంది, తర్వాత ఇంకొక దగ్గర ఉంది. నౌ కమ్ టు ఫోర్త్ ఆప్షన్. ఫోర్త్ లో కూడా ఏం జరిగింది నాన్న? ఫస్ట్ 1 రిపీట్ అయింది, తర్వాత 5 రెండు ఒక దగ్గరే వచ్చాయి, కానీ మధ్యలో 6 అడ్డం వచ్చింది. మధ్యలో 6 అడ్డం వచ్చింది. కానీ థర్డ్ వన్ కి కనుక మీరు అబ్జర్వ్ చేస్తే, ఇఫ్ యూ విల్ సీ ద థర్డ్ వన్, 1 పక్కనే ఉంది, 5 పక్కనే ఉంది, తర్వాత 6 ఉంది. ఇలా నాన్న ట్వైస్ అంటే ఇట్లా, ట్వైస్ అంటే 2 సార్లు రావాలి, అది కూడా పక్క పక్కనే రావాలి ఇట్లా. సో దే ఆర్ రిపీటెడ్ ట్వైస్. 2 digits can be used twice. So this is the answer. The third one is the answer. 11 5 6 అంటే ఇది ఎట్లా రిపీట్ కావాలంటే 11 5 6 అన్నమాట. ఇక్కడ కూడా చూడండి 11 ఉంది, 5 ఉంది, కానీ మధ్యలో వేరేది ఉంది. ఇక్కడ కూడా చూడండి 5 ఉంది, 1 ఉంది, కానీ మధ్యలో వేరే వచ్చింది, పక్క పక్కన రాలేదు. థర్డ్ వన్ లో చూడండి 1 ఇక్కడే ఉంది, 5 ఇక్కడే ఉంది, రెండు రిపీట్ అయినాయి. ఇవి రిపీటెడ్ అన్నమాట, ఇవి ట్వైస్ వచ్చినాయి అన్నమాట. దీస్ ఆర్ ఇన్ ట్వైస్. తర్వాత 6 రావడం జరిగింది. కానీ ఇక్కడ ఫోర్త్ లో 1 పక్కనే ఉంది, 5 పక్కనే ఉంది, కానీ మధ్యలో వేరే డిస్టర్బెన్స్ వచ్చింది. సో కాబట్టి వీ కెన్ సే ద ఆన్సర్ ఇస్ 3. అర్థమైందా చిల్డ్రన్? ఆల్ ఆఫ్ యూ గెట్ ఇట్ ఆర్ నాట్? Yes, sir. Understood, Yes. sir. Yes, thank you for watching this one.